లేదట, బోరుమని ఏడుస్తున్నారట. ఆయన చూడండి ఎలా ఉన్నాడో వంశీ. అసలు మీరు ఇప్పుడు చూసే ఉంటారు, ఎందుకంటే మీకు చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి కదా. అందగాడు జగన్మోహన్ రెడ్డి లాంటి మగాడికి నచ్చినటువంటి అందం ఉన్న మగాడు, అందమైన మగాడు. మరి అంత అందవికారంగా అసలు స్వరూపం బయటపెడితే అంత అంత అందవికారంగా ఉంటాడు ఆయన. ఎక్కడైనా మగాడికి మగాడు నచ్చుతాడండి? మగాడు మగాడిని మోహించి అందం గురించి పొగిడే సందర్భం నేను ఒక జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే చూశాను. మరి అందగాళ్ళు అందరూ కందిపోతున్నారు, నల్లబడిపోతున్నారు, డీగ్లామర్ అయిపోతున్నారు. పాపం తలకు రంగు కావాలి, మీసాలకు రంగు కావాలి, ఫేస్ ప్యాక్లు కావాలి, మేకప్లు కావాలి, ఇంకా మరి ఇంకా ఒకటే తక్కువ, లిప్స్టిక్ ఒకటే తక్కువ. అవన్నీ ఉంటేనే వాళ్ళు అందంగా కనపడతారు, లేకపోతే అందంగా కనపడరు. ఎక్కడి నుంచి వస్తాయి సార్? ఇదే పోసాని కృష్ణమురళి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి కన్నీరు పెట్టుకుంటే ఏమన్నాడండి? ఏడుస్తావేంటన్నాడు. ఏడిస్తే ఏంటన్నాడు? ఇలాగా హేళన చేసి ఎగతాళి చేసి మాట్లాడాడండి ఆయన, పోసాని కృష్ణమురళి గారు. ఆయన ఒక రచయిత, ఒక సినిమా దర్శకుడు, నటుడు. ఆ అమ్మ భాష తెలుగు భాషని కూలీ చేస్తూ మాట్లాడాడు. తెలుగదేలయన్న దేశంబు తెలుగు తెలుగదేలయన్న దేశంబు తెలుగు నే తెలుగు వల్లకుండా తెలుగొకండా ఎల్ల నుపులు కొలవ ఎరుగవే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు చెప్పినటువంటి పద్యాన్ని ఎన్టీ రామారావు గారు చదివితే తెలుగు భాష గొప్పదనం, తెలుగు భాష పౌరుషం, తెలుగు భాష సంస్కృతి, సంస్కారం ఇవన్నీ మనకి శరీరంలో నరనరాల్లో నాటుకుపోయి ఇప్పటికీ ఉప్పొంగుతూ ఉంటాయి. అటువంటి తెలుగు భాషను, అమ్మ భాషను మొదటంగాని కూని చేశారు. వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటే అన్నాను జ్ఞానపీఠ అవార్డు కవి సి నారాయణ రెడ్డి గారు. యాసలు వేరైనా మన భాష తెలుగు భాష అన్నా అన్నాడు. అంత మంచి భాషని వంశీ గారు ఎప్పుడైనా అసెంబ్లీలో ఒక సాటి సభ్యుడి యొక్క డిఎన్ఏ గురించి మాట్లాడిన చరిత్ర ఈ 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశం ఏ రాష్ట్ర అసెంబ్లీలోనూ ఉందండి? వేరే వేరే పోన్లండి. ఇప్పుడు ఎవరో తిట్టారంటారు, ఎవరో మన బోండా ఉమా గారు తిట్టాడంటారు. ఆయన ఎవరిని తిట్టాడు? ఆడవాళ్ళు తిట్టారా? డిఎన్ఏ గురించి మాట్లాడా? పేరు చివర ఏం పెట్టుకుంటామని దూరంపూడి చంద్రశేఖర్ లాగా మాట్లాడా? లేదే. ఏం మాట్లాడవి? అంటే రాజకీయ నాయకుడు అయినందుకు రాజకీయ నాయకుడు అమ్మని, ఆలిని, అక్కని, చెల్లిని తిడతారండి. ఈ సంస్కృతి ఎప్పుడు వచ్చింది? వైసీపీ పుట్టిన తర్వాతే కదా ఈ భాష బయటకు వచ్చింది. ఈ భావజాలం 5 ఏళ్ళు రాష్ట్రంలో విశృంఖలంగా నగ్న రాజకీయం చేసింది, విలయతాండవం చేసింది. చిన్న పిల్లలు కూడా సోషల్ మీడియాలో బూతులు మాట్లాడే పరిస్థితి తీసుకొచ్చారు. కోట్లు, 100 కోట్లు పెట్టి తీసే సినిమాకి సెన్సార్ కత్తిరి ఉంది, సోషల్ మీడియాకి ఇవాళ కత్తిరి లేదు. అందుకే చెప్తున్నాను సార్, భాష గౌరవం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా సోషల్ మీడియా కూడా కత్తిరి కావాలి. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇంట్లో ఆడవాళ్ళని అవమానిస్తూ, పుట్టుకల్ని ఎక్కిరిస్తూ, డిఎన్ఏల గురించి మాట్లాడే ఈ విష సంస్కృతిని, భాషను పూని చేసే విధానాన్ని స్వస్తి పలకడానికి మా కూటమి ప్రభుత్వం భాషను సంస్కరిస్తుంది. చూడండి, ఇప్పటికే చాలా బూతులు తగ్గిపోయాయి. ఈ దేశంలో సంస్కృతం అనే భాష ఒక రిఫైన్డ్ లాంగ్వేజ్. ప్రపంచంలో లాటిన్ భాష ఒక రిఫైన్డ్ లాంగ్వేజ్. తెలుగు భాష ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అన్నారు దాన్ని. అంత గొప్ప భాషని కూనీ చేస్తూ ఈ విధంగా సోషల్ మీడియాలో చెలరేగిపోవడం ఏ పార్టీకి భావ్యం కాదు, ఏ కార్యకర్తకి భావ్యం కాదు. అందుకే వాళ్ళు జైలుకి వెళ్ళారు, జైలు కూడుతుంటున్నారు, జైలు బాధలు అనుభవిస్తున్నారు, శిక్ష అనుభవిస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తారు? వర్మ గారు, ఇప్పుడు ఆనంద్ సాగర్ అన్న గారు చెప్తూ వాళ్ళు మాట్లాడిన భాష గురించి మాట్లాడటం జరిగింది. సరే, ఇప్పుడు అలా ఎవరు మాట్లాడినా తప్పే అని చెప్పి మొదటి నుంచి కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఏ పార్టీ వాళ్ళు మాట్లాడినా, మా పార్టీ వాళ్ళు మాట్లాడినా, జనసేన వాళ్ళు మాట్లాడినా, టీడీపీ వాళ్ళు మాట్లాడినా, వాళ్ళు ఎవరు మాట్లాడినా తప్పే. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే కేవలం